వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అమరావతిని సందర్శించిన సరికొత్త ఆలోచనతో అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీడర్షిప్ ప్లీనరీ 2లో కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. పీపుల్ ఫస్ట్ తమ విధానమని, ఈక్విటీ, నేచర్, ఆపర్చునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రౌన్ఫీల్డ్ సిటీ, నౌ ఐఎమ్ బిల్డింగ్ గ్రీన్ఫీల్డ్ సిటీ, న్యూ బ్రాండెడ్ సిటీ. ఇన్ దిస్ ఫ్యూచర్ సిటీ పీపుల్ ఫస్ట్, inclusion, equity, nature, opportunity, that is livable city. This will be experiential city. That is where we are planning in a big way. If you see here a tale of Amaravati, India's largest greenfield smart city. Details are available. Vision is Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. Further, this is the city, beautiful river dividing the city into two, and also inner ring road, outer ring road. Tomorrow you wanted to see one of the best iconic bridges, you have to come to Amaravati. That is how we are building this city. 9 thematic schemes we are working for economic pillars of economic growth: sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health and media. These are all various concepts we are taking for building the city. These are all, if you see this building, all administrative buildings are iconic buildings. It is a unique buildings we are building. Total greenery, all these things. If you see here, this is a new concept. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రం ఏకంగా 10 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. రాష్ట్రం వేగంగా దూసుకుపోవాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, ఈసారి ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలను నిధులను కేటాయించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం అందించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయం. లేని పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన నిధులు దాన్ని మళ్లుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు సరైన దిశలో అమలు చేసే ప్రయత్నం లేదు. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అందరికి ఇచ్చిన అధికారం, అన్ని పార్టీలకు ఇచ్చిన అధికారం, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అధికారం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ, తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడింది. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనే లక్ష్యంతో ఇలా ముందుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపైన విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఉపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో పులుల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉన్న 90 బేస్ క్యాంపులను 150కు పెంచేందుకు అదనపు నిధులు కోరినట్లు పవన్ తెలిపారు. ఈ బేస్ క్యాంపుల ద్వారా సుమారు 300 మంది చెంచు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. Bhupinder Yadav ji on around 7 to 8 demands, requests from AP state government
One is about seeking additional financial support through centrally sponsored schemes regarding sea protection wall, and also about mitigation measures for pollution in Godavari. And also we sought 50 gouts from the state of Madhya Pradesh, where immediately he called up Honorable Madhya Pradesh CM Sri Mohan Yadav ji, and he also made me to speak to him. And immediately they have agreed to send them in between September and October this year. And I wholeheartedly convey my heartfelt thanks to Mohan Yadav ji and Bhupendra Yadav ji on this. And also we requested around 6 tigers, because in tiger population is quite high in AP, but also there's a lot of inbreeding is happening. So to have a DNA diversity, so we sought, our forest department official said that it's becoming more of inbreeding, and it is not a good for diversity of, a healthy tigers would progeny won't come. So we sought the 6 tigers from both Maharashtra and Madhya Pradesh, which has got a very good. We sought something like AP Breeding Society is there for Great Green Wall. So there is a centrally sponsored schemes would support the schemes which we are doing, more or less a parallel schemes at state level. So from 26.5 green cover, we came up to increase by 3%. That is one thing which I had conveyed to him. So AP around 1,050 kilometers of coastline, we started planting around till 450 kilometers with mangroves and casuarina and palm trees. Major things which we have discussed, and which whatever we put forward, the request we have put forward, he generously agreed. I'm wholeheartedly convey my heartfelt thanks to Honorable Union Minister Sri Bhupendra Yadav. Thank you. Because we are polluting our rivers, and the Union government is committed to cleanse our rivers, and we have seen in Ganga Nadi chusam, Ganga Nadi. ఏపీ సీఎం చంద్రబాబు పాలన దక్షత, దార్శనికతపై రాసిన సిబిఎన్ అట్ 361 డిగ్రీస్ పాలిమాత్ అనే పుస్తకాన్ని సింగపూర్లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హై కమిషనర్ సిల్పిక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను లోతుగా విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ సాకమూరు శ్రీనివాస్ ప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవి సత్యనారాయణ ఇంగ్లీష్లోకి అనువదించారు. చంద్రబాబు సర్కార్కు వైసీపీ అధినేత జగన్ అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని, లేకుంటే జూలై 1 లేదా 2న ఆక్వా రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తారని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని జగన్కు వివరించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని, రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు.
సమాజంలో తుపాకీ సంస్కృతి మారణ హోమముతో సాధించేది ఏమీ లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏమీ తెలియని మైనర్ పిల్లల చేత తుపాకులు పట్టించడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది మావోలు లొంగిపోయారని, ఇంకా ఆ ఆలోచనలో ఉన్నవారు భవిష్యత్తు కోసం మారాలని పిలుపునిచ్చారు. ఇవాళ మావోయిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడం వలన అది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఏర్పడ్డది. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, మావోయిస్టు సిద్ధాంతం ద్వారా తుపాకీ గుట్టం ద్వారా అమాయకులను చంపి సాధించింది ఏంది? చివరకు మీ సంస్థ నిషేధింపబడ్డది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, అమాయకుల ప్రాణాలు మీరు తీసేసారు. అభం శుభం తెలియనటువంటి పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఈరోజు తుపాకీ కొడుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరకు ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా సమాజం గుర్తించింది. చాలా మంది మావోయిస్టు భావజన నాయకులు, అగ్రనాయకులు గుర్తించారు. తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించలేము, సాధించలేదు కూడా, అంటే భవిష్యత్తులో ఏమి లేదని గుర్తించే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించారు. చాలా మంది లొంగిపోయారు. మావోయిస్ట్ అనేది లేకుండా అంతమైపోయిన విషయాన్ని ఆలస్యమైన గుర్తించాలి. ఇంకా ఆ భావాజాలంతో ఇంకా ఏమైనా సాధిస్తామనుకున్న వ్యక్తులు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో నేరాల సంఖ్య 14.1% తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలపై నేరాల్లో 6.9% తగ్గుదల నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో జీరో క్రైమ్ రేట్ సాధించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని, మహిళా భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. ఈ రోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈరోజు క్రైమ్ రేట్. అంటే ఓవరాల్ గా 2022 నుంచి 24 వరకు నుంచి 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈ రోజు ఈ క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఈ రోజు మా డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కానీ, లేకపోతే ఈ రోజు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయటం కానీ, డ్రోన్స్ ను ఉపయోగించి టెక్నాలజీ బేస్ చేసుకొని ఈ రోజు చేస్తున్న పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ ఈ రోజు ప్రత్యక్షంగా ఈ 14% తగ్గేదానికి, క్రైమ్ రేట్ తగ్గేదానికి ఈ రోజు ఉపయోగపడ్డాయని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకు ముందు టెక్నాలజీని బేస్ సీసీటీవీ కెమెరాస్ ఉండేవంటే 14,000 సీసీటీవీ కెమెరాస్ సుమారుగా 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇన్స్టాల్ చేస్తే, మ్యాట్రిక్స్ సంస్థ చెప్పి ఇన్స్టాల్ చేస్తే 2019 నుంచి 24 వరకు వాటికి కనీసం ఛార్జెస్ కూడా ఇవ్వకుండా, అంటే వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాటిని నిరుపయోగంగా వదిలేసి కేవలం బొమ్మలు మాత్రమే ఉండే పరిస్థితుల్లో కనిపించేవి సీసీటీవీ కెమెరాస్. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ మీద దృష్టి పెట్టి వాటిని అన్నింటినీ కూడా మేము రినోవేట్ చేయడమే కాకుండా అగైన్ పబ్లిక్ పార్టిసిపేషన్ తో ఇప్పుడు విజయవాడ కమిషనర్ లాంటి కమిషనరేట్ లో ప్రతి నియోజకవర్గంలోని కూడా అన్ని విలేజెస్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం. అంటే ఒక పక్క నుంచి కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ తో 1,00,000 సీసీటీవీ కెమెరాస్ టార్గెట్ గా చేసుకుని అరౌండ్ ఈ రోజు 70% వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుని వాటికి సంబంధించిన ఫీడ్ కూడా. కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీసు శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇస్తా అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్, చిక్కుడుపల్లిలో ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కరీంనగర్ జిల్లా మాన్కొండూరు నియోజకవర్గం అల్గనూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే
రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్నా ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లకు ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వెందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు? ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు? 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆషాఢ మాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు లేఖను అందజేశారు. జూలై 19వ తేదీన ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 3వ తేదీన రంగం ఉంటాయని ఈవో వివరించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి RK7 మైన్ను తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సందర్శించారు. మైన్ వద్ద పెద్ద ఎత్తున కవితకు సింగరేణి కార్మికులు ఆహ్వానం పలికారు. కార్మిక మహిళా సూపర్వైజర్లతో, అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ సింగరేణిలో మహిళా ఉద్యోగులను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అయితే ఇక్కడ ఉన్న మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవన్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రధాన ఎజెండా అని తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భారతదేశంలోనే సింగరేణి అంత మంచి బొగ్గు పరిశ్రమ, అంత మంచి పరిశ్రమ లేదు. ఎటువంటి చదువు లేకపోయినా, ఎటువంటి చదువు లేక వస్తా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. నిన్న కూడా పోతా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది? కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు. ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు, రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్గా ఆ పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా, చిన్న ఫెసిలిటీ అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలే తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. ఈ మెషిన్ పాట తీయాలి, ఆ మెషిన్కి వేయాలి, అది నడిపించాలి. కొన్ని రోజులకు అది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ అది తీయాలి, దీనికి వేయాలి, ఇది నడిపించాలి. మీ భద్రత గురించి కానీ, మన యొక్క ఆరోగ్యం గురించి కానీ, ఆఖరికి మనం తాగే మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది. ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి వంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి కానీ నీరు కానీ ఇవ్వకపోతే ఇక యాజమాన్యం ఉంది ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలి, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 నరహరి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 13 చోట్ల సోదాలు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ల్యాండ్, డాక్యుమెంట్లు, బంగారం ఆభరణాలతో పాటుగా 1.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నా ప్రాపర్టీ ఆయన గురించి కొట్లాడుతున్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కూడా చార్జెస్ అనేది నేను 1997 నుంచి 2017 వరకు ఫ్యామిలీ సాగిస్తలేదు లేకపోతే 18,000 లాస్ట్ ఇదైపోయింది. ఇట్లా అపోజిషన్ మేనేజ్ చేసుకున్నారు లక్ష్మణరెడ్డి అని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో స్కూల్ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఆర్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, 60 ఏళ్లు దాటిన డ్రైవర్ల అనుభవాన్ని అధికారులు పరిశీలించారు. విద్యార్థుల భద్రతకు తీసుకున్న చర్యలను ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు 77వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన నాయకుడిగా హనుమంతరావు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఫ్లవర్స్ మాకు కనపడ హైదరాబాద్లోని మూసాపేట్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఈవీ బ్యాటరీలు, ఇతర పరికరాలు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే అంతటా వ్యాపించి ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
బండ్లు ఉంటాయి కదన్నా, వాళ్ళు తీసుకొని సర్వీసింగ్ 8 నెలలు అయింది. ఇది బంద్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్ ఏందో ఏమైనా మనకు తెలియదు. నేను కంపెనీ నుంచి లంచ్ పోతామని పోతుంటే తలగా పడితే వీళ్ళకి ఫోన్ చేసిన. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 3:40 మాకు డైలైన్ కాల్ రావడం జరిగింది. ఏంటంటే ఎమ్మటే అక్కడ దంతానగర్లో ఉంటుంది బూట్ షెడ్ పక్కన ఉన్నట్టు ఒక షెడ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, మంటలు వస్తున్నాయని చెప్పారు. ఎమ్మటే ఫైర్ ఇంజిన్ కాల్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చారు, మా పెట్రోల్ కూడా అందరూ రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే PIQIU అని చెప్పేసి యూజ్డ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్న గోడాం ఒకటి ఉన్నది. అందులో ఎవరూ లేరు, కొన్ని రోజుల నుంచి ఎవరు గోడాం ఓపెన్ చేయట్లేదంట. ఆ గోడాం ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ కావడం జరిగింది. 4 ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. టోటల్గా ఫైర్ అంతా కంట్రోల్ అయిపోయిందండి. ఎటువంటి ఎవరు క్యాజువాలిటీస్ లేవు. ఇంకా కంపెనీ ఎవరిది, ఎన్ని రోజుల నుంచి ఖాళీ అన్ని వివరాలు తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎంక్వైరీ మొత్తం చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఏ కంపెనీకి సంబంధించింది సార్? PIQIU అని చెప్పేసి అక్కడ ఒక వెహికల్ పేరు మీద ఉంది, అది అనుకుంటున్నాము. ఇంకేం వెహికల్స్ అనేది తెలియదు పూర్తిగా. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది సార్? మేబీ బ్యాటరీస్ ఎక్కడి నుంచో ఉండొచ్చు, దానివల్ల అయి ఉండొచ్చు. ఇంకా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి ఇస్తారో వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సుమారు ఎంతవరకు నష్టం? ఇంకా అవన్నీ తెలియదండి, ఎందుకంటే వెహికల్ కాస్ట్ అన్ని యూజ్డ్ వెహికల్స్, మరి ఎంత ఓల్డ్ వెహికల్స్ ఎంత కండంలో ఏమి తెలియదు. మనకు బయట ఉన్న వెహికల్ చూస్తే కండం వెహికల్ ఉంది అది, కాబట్టి మనం పూర్తిగా ఏం చెప్పలేము. అవి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడ పర్యటనలో భాగంగా వన్ టౌన్లోని వాజ్పేయి పార్కులో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పార్కుకు వచ్చిన స్థానిక వాకర్స్తో కలిసి చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం నుండి అన్ని విధాల సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి. For the 12th year of Prime Minister Modi's record in the office celebration जो हो रहा है, I have come here for that. इसमें आज हमने विजयवाड़ा में हैं, सुबह हमने स्वच्छता कार्यक्रम में भाग लिया और बाद में वॉकर के साथ बातचीत की. और मैं इतना ही कहना चाहता हूँ, तो जब प्रदेश का डेवलपमेंट होता है, प्रदेश विकसित बनता है, तब भी भारत विकसित बनता है. इस विचार के साथ प्रधानमंत्री जी काम कर रहे हैं. तो जहाँ तक ओवरऑल सवाल है, भारत आज दुनिया के सबसे तेजी से चलने वाली अर्थव्यवस्था बन गई है. वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी ऑफ द, इतना बड़ा वर्ल्ड क्राइसिस हो रहा है. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్స్ కంపెనీ వద్ద ఖాళీ స్థలంలో ఉన్న పాత రియాక్టర్లు పేలి మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగ కొమ్మేసింది. కార్మికులు భయంతో బయటకు వచ్చేశారు. ఫైర్ సిలిండర్స్ నేతృతో కంపెనీ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.
మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ A1 TV తెలుగు న్యూస్. మంత్రులు కూడా మా ఫోన్ నెంబర్లు అన్ని ఫోన్ నెంబర్లకి అలా